బాక్సాఫీస్ దగ్గర ఒక టైంలో వరుస విజయాలతో దుమ్ము లేపుతూ మీడియం రేంజ్ హీరోలలో మంచి ప్రామిసింగ్ స్టార్ గా ఎదుగుతున్న టైంలో అనవసరపు ప్రయోగాలు ఒకటి తర్వాత ఒకటి చేసి అసలుకే ఎసరు తెచ్చుకుని మార్కెట్ మొత్తాన్ని కోల్పోయే స్టేజ్ కు వచ్చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమాతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానన్న ధీమాతో ఉన్నాడు వరుణ్ తేజ్. వరుస ఫ్లాప్స్ తో ఉన్నా కానీ ఈ సినిమా బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కగా నాన్ థియేట్రికల్ రికవరీ కూడా అదే రేంజ్ లో జరగడం విశేషమని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర 12.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సేఫ్ జోన్ లోనే బిజినెస్ జరిగినా కానీ ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో వరుణ్ తేజ్ నటించిన సినిమాలలో లోవెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఒకసారి వరుణ్ తేజ్ నటించిన ఇతర సినిమాల బిజినెస్ లెక్కలను చూసుకుంటే తొలి ప్రేమ 23 కోట్లు, అంతరిక్షం 19 కోట్లు, గద్దలకొండ గణేష్ 24.25 కోట్లు, గని 25.3 కోట్లు, గాంధీవదారి అర్జున 17 కోట్లు, ఆపరేషన్ వాలంటైన్ 17 కోట్లు, మట్కా 17.5 కోట్లు, ఇప్పుడు కొరియన్ కనకరాజు 12.5 కోట్ల వరకు బిజినెస్ ను అందుకుంది. ఒకప్పుడు క్రమం తప్పకుండా 22 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ లను సొంతం చేసుకుంటూ దుమ్ము దులిపేసిన వరుణ్ తేజ్ క్రమంగా చేసిన మిస్టేక్స్ వలన మార్కెట్ ను గట్టిగానే దెబ్బతినేలా చేసుకున్నాడు. ఏవి కూడా రీసెంట్ టైమ్ లో 20 కోట్ల మార్కు బిజినెస్ ను అందుకోలేదు. వరుస ఫ్లాప్స్ తో ఉన్న నేపథ్యంలో కొరియన్ కనకరాజు సినిమాకు చాలా తక్కువ బిజినెస్ జరగగా అవలీలగా రికవరీని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.